మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఆయిల్ గేజ్ క్యాప్. దీనికి ఆయిల్ గేజ్ చూడడానికి ఆ క్యాప్కి పుల్ల అయితే లేదు. ఇలా చాలా బైక్లకు అయితే ఇప్పుడు వచ్చే వాటికి పల్సర్లు కానీ కేటీఎం బైక్లకు కూడా ఆ విధంగా పుల్ల అయితే ఉండదు. కింద ఈ విధంగా అయితే గ్లాస్ అయితే ఇచ్చింటాడు. ఈ గ్లాస్ చూసారా పూర్తిగా బ్లాక్ అయితే అయిపోయింది. దీన్ని అయితే మనం క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అలా మీ బైక్ కూడా గ్లాస్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందంటే కొత్తది వేసుకోవడమో లేదా క్లీన్ చేసుకోవడం అయితే చేపించండి మెకానిక్తో. ఎందుకంటే మన ఆయిల్ బాగుందో లేదో మనం ఆ గ్లాస్లోనే చెక్ చేసుకోవచ్చు. అక్కడ 2 గీతలు ఉంటాయి. ఆ 2 గీతలకి మధ్యలో అయితే ఆయిల్ ఉండాలి. దీన్ని మనం బయటకు తీసి కాస్త పెట్రోల్ వేసి నీట్గా స్కూల్ లెవర్తో అయితే క్లీన్ చేయడం జరిగింది. మనం ఇటువైపు నుంచి చూస్తే అటువైపు అయితే క్లియర్గా కనిపించాలి. అలాగే మనం ఇక్కడ లోపల వైపు కానీ చూడండి, అది కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దాన్ని కూడా స్కూల్ లెవర్తో వైట్ వచ్చే వరకు క్లీన్ చేసామంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీన్ని మొత్తం మనం క్లీన్ చేశాక పవర్ 1 ఆయిల్ అయితే వేసాం. అదే మీరు క్యాస్ట్రాల్ కానీ రెడ్ కలర్లో ఆయిల్ వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా ఉంది, బ్లాక్ అయిందా, గేజ్కుందా లేదా మనమే సింపుల్గా తెలుసుకోవచ్చు.